సాతాను బుద్ధి. అది అది మనకు తగదు, అది మనం చేయాల్సిన పని కాదు. దావీదు మోకరించకుండా తిరుగుతూ ఉన్నాడు. దావీదు మోకరించకుండా తిరుగుతూ ఉన్నాడు. ఒక అనుభవం కలిగినటువంటి ఒక దైవజనుడు ఒకసారి చెప్పిన మాట ఏంటో తెలుసా? కూర్చుంటే కుప్పలు, తిరిగితే తెప్పలు అని ఒక చక్కని కొటేషన్ ఒక సేవకుడు చెప్పాడు. అంటే పని పాటు చేయకుండా కూర్చోమని కాదు అని అర్థం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మరియ యేసు పాదాల చెంత కూర్చుంది. ఎక్కడ పడితే అక్కడ కూర్చోమని కాదు. అపహాసకులు కూర్చుండే చోటును కూర్చోవద్దని బైబిల్ సెలవిస్తూ ఉంది. లేకపోతే కూర్చోకుండా స్థలాల్లో కూర్చోవద్దని బైబిల్ సెలవిస్తూ ఉంది. కూర్చోవలసిన స్థలం ఏదో తెలుసా? యేసయ్య పాదాల చెంత కూర్చోవాలి. అప్పుడు మరియని యేసు ప్రభు అన్న మాట మనకు బాగా తెలుసు. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. గమనించండి, నీవు కూర్చుంటున్న స్థలం ఎక్కడ? సమయం దొరికినప్పుడు నువ్వు ఎక్కడ టైం పాస్ చేస్తూ ఉన్నావు? డ్యూటీ అయిపోయిన తర్వాత, లేకపోతే నువ్వు వెళ్ళిన పని అయిపోయి వచ్చేసిన తర్వాత, లేకపోతే నువ్వు వెళ్ళిన నీ చదువు అయిపోయిన తర్వాత, నీ స్కూల్ అయిపోయిన తర్వాత, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి పని సమయం ముగిసిన తర్వాత నువ్వు కూర్చుంటున్న స్థలం ఎక్కడ? డబుల్ మీనింగ్తో కూడినటువంటి జోకులు వేసుకునే ప్లేస్లో కూర్చుంటున్నావేమో. క్రైస్తవుడా, అది నీకు తగదు. నువ్వు ఒకవేళ కూర్చోకూడని స్థలాల్లో ఎక్కడైనా కూర్చుంటున్నావేమో, అది నీకు తగదు. నీకు దొరికినటువంటి ఖాళీ సమయంలో ప్రభు పాదాల చెంత మోకరించి, ప్రభు పాదాల చెంత కూర్చుని, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే, ప్రభువుకు మొర పెడితే, ప్రభువును స్తుతిస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీవు హెచ్చించబడతావు. నువ్వు అనేక మంది కోసం నువ్వు ప్రార్థించవచ్చు. నీ ప్రార్థన వల్ల అనేక మంది దీవించబడతారు. అది ఉత్తమమైన పని, అది శ్రేష్టమైన పని. దావీదు లేచాడు, మోకరించకుండా, ప్రార్థించకుండా, ఇటు అటు తిరగకూడని రీతిగా తిరుగుతూ, తర్వాత దావీదు చేస్తున్న మరొక పని తెలుసా? కిందకు చూశాడు. విచారకరమైన సంగతి, కిందకు చూశాడు. కిందకు చూసి, చూడకూడని దృశ్యాన్ని చూసి, చేయకూడని పాపానికి దావీదు సాహసించినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలం. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, బైబిల్ సెలవిస్తూ ఉంది, పర సంబంధులు మీరు పైనున్న వాటిని వెతకాలి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి, మీరు కిందకు చూడొద్దు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒక్క మాట నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. క్రైస్తవ జీవితంలో బాగా గుర్తుంచుకోవాల్సిన ఒక మాట నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. క్రైస్తవ జీవితంలో ఎన్ని మెట్లైనా ఎక్కడానికి ఉన్నాయి, ఎంత ఎత్తుకైనా ఎక్కడానికి అవకాశం ఉంది, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికైనా ప్రభు తీసుకెళ్తాడు. బైబిల్ ప్రభు అంటే తెలుసా, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను నిన్ను ఎక్కిస్తాను అన్నాడు ఆయన. ఎంత చక్కని మాట చూడండి. క్రైస్తవ జీవితంలో ఎక్కడానికి ఎన్ని మెట్లైనా ఉన్నాయి, కానీ విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా, మరలా ఒకసారి దిగుదామని ఆలోచించి వెనక్కి తిరిగితే దిగడానికి ఒక్క మెట్టు కూడా ఉండదు. మీకు అర్థమైంది అనుకుంటా. మరొకసారి కొంచెం వివరంగా చెప్తున్నాను వినండి. ఒక మేడ మనం ఎక్కామంటే ఎక్కడానికి ఆ మేడకి ఎన్ని మెట్లయితే ఉన్నాయో దిగడానికి అన్ని మెట్లు మళ్ళా ఉంటాయి. ఎన్ని మెట్లయితే మనం ఎక్కామో మళ్ళీ అన్ని మెట్లు దిగడానికి ఉంటాయి. మధ్యలో కొన్ని మెట్లు డిలీట్ అయిపోవు, అవి తొలగిపోవు. అయితే ఆత్మీయ జీవితంలో అలా కాదు. ఎక్కడానికి ఎన్ని మెట్లయినా ఉంటాయి, దిగడానికి ఒక్క మెట్టు కూడా ఉండదు. మరి దిగాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అన్న డౌట్ మీకు రావచ్చు. దూకేయడమే. దిగాలి. ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి దిగి లోకంలోకి వెళ్ళొద్దామంటే కనుక దూకేయడమే. ఇప్పుడు భయం కలగచ్చు, దూకితే ప్రమాదం కదండి. ఖచ్చితంగా ప్రమాదమే. బైబిల్ సెలవిస్తూ ఉంది, యెహోవాను విడిచి వేరొకరు అనుసరించు వానికి శ్రమ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎక్కడానికి ఎన్ని మెట్లైనా ఉన్నాయి, కానీ మళ్ళీ ఒకసారి లోకంలోకి వెళ్ళి తిరిగొద్దాం, దిగొద్దాం, ఒకసారి చూసొద్దామంటే కనుక దిగడానికి ఒక్క మెట్టు కూడా లేదు. దూకేయడమే. దూకితే ప్రమాదానికి ఖచ్చితంగా చిక్కుకుంటాం. ఖచ్చితంగా నువ్వు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఆ ప్రమాదానికి గురవ్వకుండా ఉంటే కొరకు బైబిల్ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఎక్కువ, ఎన్ని మెట్లైనా ఎక్కువ. నువ్వు దీవించబడతావు, నువ్వు హెచ్చించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అంతేకాని వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు. ఆ లోతు కుటుంబం తనడు ఒక మాట, వెనక్కి తిరిగి చూడొద్దు. ఇంకొక మాట నాడు బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో ఆ మాట నాకు చాలా ఇష్టం. నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు అని. ఎందుకు తెలుసా? వెనక్కి తిరిగి చూడడం అనేది చాలా ప్రమాదం. అది చాలా ప్రమాదం. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, వెనక్కి తిరిగి చూడొద్దు. ఇంకొక మాట ఏంటో తెలుసా? కిందకు చూడొద్దు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. భూ సంబంధమైనటువంటి పాపపు సంబంధమైనటువంటి కార్యంలో వైపు చూడొద్దు. చూస్తే ఏమవుతుందండి? కొంతమంది అంటుంటారు కదా, ఏముంది మంచి చెడ్డ చూస్తున్నాం అంతే కదా.
అంటుంటారు. నిజమే, చూడడం వల్ల వచ్చినటువంటి చిక్కు ఏంటో తెలుసా? నువ్వు ఒక పాపపు దృశ్యాన్ని చూసినప్పుడు ఆ కళ్ళతో ఆ పాపపు దృశ్యాన్ని చూసిన తర్వాత ఈ కళ్ళు హృదయానికి బోధిస్తాయి. అది ఎంత బాగుందో తెలుసా? అలాగని ఈ కళ్ళతో చూసిన పాపంకి ఈ హృదయము లోనయ్యి, లేకపోతే ఈ హృదయము బెండయ్యి పాపం చేయాలని, అప్పుడు ఈ శరీరము ఈ ఆత్మ అంతా ఏమవుతుందంటే పాపం అనే దాస్యపు కాడి కిందకి పోవాల్సి వస్తూ ఉంది. గమనించండి, పాపపు మాటలు వినుట కానీ పాపపు దృశ్యాలు చూచుట కానీ అది ఆశీర్వాదము కాదని బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట నా ప్రియమైన సహోదరుడ సహోదరి, నా ప్రియమైన తల్లి, దేని వాక్యాన్ని గమనించుదాం. దావీదు కిందకు చూశాడు. కిందకు చూసిన తర్వాత అతడు చేయకూడని పాపము చేసిన తర్వాత దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనంలోకి వచ్చేసరికి దావీదు అంటున్నాడు ఒక విచారకరమైన మాట. ఏంటో తెలుసా? నేను ఓటికొండ వంటి వాడనైతిని అంటున్నాడు. ఏమైపోయాడట? ఓటికొండ వంటి వాడనైతిని. అదే దావీదు 23వ కీర్తనలో అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. మరి 31వ అధ్యాయంలోకి వచ్చేసరికి అదే దావీదు అంటున్నాడు, నేను ఓటికొండ వంటి వాడిని అయిపోతుంది. ఏమైందండి దావీదు గారు మీ కొండ? కొండ అనగా మానవ జీవితానికి సాదృశ్యం. బైబిల్ సెలవిస్తూ ఉంది, మానవ జీవితము ఒక ఘటము. స్త్రీలను గురించి బైబిల్ ఏమంటుందో తెలుసా? స్త్రీ బలహీనమైనటువంటి ఘటము అని. నిజమంటారా? సరే చూద్దాం. మనుష్యుని గురించి బైబిల్ ఏమంటుందో తెలుసా? మనిషి యొక్క జీవితము ఘటము, కొండ. ఎప్పుడు ఏ కొండ ఎలా పగులుద్దో తెలియదు. గమనించండి, ఆ కొండ అయినటువంటి ఆ జీవితమును పోల్చినటువంటి దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఓటి కొండ వంటి వాడనైతిని. 23లో అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. 31లో వచ్చేసరికి అన్నాడు, నేను ఓటి కొండ వంటి వాడినైతిని. దావీదు మహారాజా, ఏమైంది నీ కొండ? నీ కొండ ఏమైంది? ఎందుకు నీ కొండ ఓటి కొండ అయిపోయింది? దావీదుగా చెప్తారు చక్కని మాట, విచారకరమైన మాట. దావీదు చేసినటువంటి పొరపాటుని ఖచ్చితంగా ఆయన ఒప్పుకుంటున్నాడు. బైబిల్లో ఆయన అన్నాడు కదా, నేను చేయకూడని పాపము చేసి నా తండ్రి అయినటువంటి దేవునితో నేను కలిగినటువంటి సంబంధాన్ని, నేను కలిగినటువంటి అన్యోన్యతను నేను పోగొట్టుకుని అన్యోన్యతను పోగొట్టుకుని ఈరోజు ఒంటరి వాడిగా చాలా వేదన పడుతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను నిస్సహాయ స్థితిలో నేను నిలబడిపోయాను. నేను ఓటి కొండ వంటి వాడిని అయిపోయాను. నేను ఖాళీ అయిపోయాను. ఎంటీ, నా దగ్గర ఏమీ లేదు. గమనించండి, ఎందుకు దావీదు అంత పని చేసుకున్నావు? ఎందుకు దావీదు అంత పని చేసుకున్నావు? అదే దావీదు ఇంకా ఏమంటాడు తెలుసా? కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చినప్పుడు దావీదు అంటాడు ఇంకొక మాట. ఏమో తెలుసా? నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటున్నాడు దావీదు. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ఒక చిన్న ఆలోచించండి, కొంచెం బుర్ర పెట్టండి. చాలాసార్లు ఈ మాటను మనం చదువుతున్నాం. ఇది సాధ్యమా? ట్రై చేసి చూడండి. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత మీ మంచం దగ్గర మోకరించి మీరు, లేకపోతే ఒక్కళ్ళైతే ఒకవేళ కార్చలేరేమో కన్నీళ్ళు, మొత్తం మీ ఇంటి మొత్తం మోకరించి ఆ మంచం మీ ముందు పెట్టుకుని కన్నీళ్ళు కార్చండి. లేకపోతే మీ మంచం మీద ఉన్న పరుపు తీసి కింద వేసి మీరందరూ కూడా ఆ పరుపు దగ్గర మోకరించి కన్నీళ్ళు కార్చండి. ఆ పరుపు కనుక కనీసం 1 ఇంచి మీరు కదపగలిగితే, మీ కన్నీళ్ళ వలన 1 ఇంచి కానీ అది కదిలితే మీకోసం నేను ఏమైనా చేయొచ్చు. మీరు నాకు ఏ శిక్ష విధించినా, లేకపోతే నా దగ్గర నుంచి మీరు ఏం కావాలని నేను ఇవ్వగలను. ఎందుకో తెలుసా? అది అసాధ్యం. ఖచ్చితంగా అది అసాధ్యం. మనం కార్చే కన్నీళ్ళ వలన కనీసం మన కచ్చీపు తడవదు. కచ్చీపు పూర్తిగా తడిసిందంటే చాలా గ్రేట్. అంతే తప్ప ఒక టవల్ ఉందంటే టవల్ అంతా మన కన్నీళ్ళ చేత తడిచి ఇలా పిండితే అందులోంచి బోల్డ్ అంత నీరు వచ్చేటంత కన్నీరు మనం కార్చలేం. అయితే దావీదు అంటున్నాడు, నా కన్నీళ్ళ వల్ల నా పడక కొట్టుకొని పోతా ఉంది. అది ఎలా సాధ్యం? బైబిల్లో ఉన్న సంగతి మరి ఉట్టదంటారా? బైబిల్లో ఏమన్నా అబద్ధాలు రాసి పెట్టాడా దేవుడు? కాదే. మరి అది ఎలా సాధ్యం? ఎలాగది జరుగుతుంది? టేబుల్ కనీసం ఒకటి మీద ఒక కచ్చీపు వేయండి, ఆ టేబుల్ మీద కన్నీరు కార్చండి. ఆ టేబుల్ మీద ఉన్న కచ్చీపు కనీసం కిందకు పోయేంత కన్నీరు, కొట్టుకుపోయేంత కన్నీరు మీరు కాల్చగలిగితే చాలా ప్రపంచ వింతలో 8వ వింత అని చెప్పుకోవచ్చు. అంత కన్నీరు మనం కార్చలేం. మరి ఎలా దావీదు మనలాంటి మానవుడు కాదా? దావీదు మనకంటే ఒక సపరేట్ అయిన మనుషుడా? మరి ఎలాగంత కన్నీరు దావీదు కార్చగలిగాడు?
అని మన వాక్యాన్ని గమనిస్తే, దావీదన్న మాట మరొకసారి చూద్దాం. చూడండి, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. పడక అన్న మాటకు అర్థాన్ని లేక యొక్క భావాన్ని మనం గమనించినప్పుడు, మానవునికి విశ్రాంతినిచ్చేది. పగలంతా పనిచేస్తాం, రాత్రికాల సమయంలో ఏదో ఒక మంచం, అది ఎలాంటిదో ఏదో ఒక మంచం మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. గమనించండి, మంచం అనేది మానవునికి విశ్రాంతినిచ్చేది, మానవునికి నిద్రపోవడానికి ఉపయోగపడేది. గమనించండి, దావీదు హృదయంలో వేదన వలన ఆయన ఏ రాత్రి కూడా నిద్రపోవడానికి అవకాశం లేదని ఆ వాక్యాన్ని మనం గమనించాలి. ఆయన పడక, ఆయన పొందాల్సిన విశ్రాంతి ఆయనకు దూరం అయిపోయింది, ఆయన పొందాల్సిన సుఖం ఆయనకు దూరం అయిపోయింది. ఏ రాత్రి కూడా కంటి నిండా నిద్రపోవడానికి నిద్ర రావడం లేదు ఆయనకి. ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా? దావీదు హృదయంలో తను చేసినటువంటి పాపము తనను వేధిస్తూ ఉంది. అదే కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు అంటాడు కదా, నేను మూలుగుచు అలసి ఉన్నాను, నేను మూలుగుచు అలసి ఉన్నాను అని దావీదు అంటా ఉన్నాడు. ఎందుకు దావీదు మూలుగుతున్నావు? నా దేవునితో నేను కలిగినటువంటి సత్సంబంధాన్ని నేను కోల్పోయానే, నా దేవునితో నేను కలిగినటువంటి ఆ మంచి శ్రేష్టమైనటువంటి సంబంధాన్ని నేను కోల్పోయాను. అంత స్వచ్ఛమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. అంత శ్రేష్టమైనటువంటి ప్రేమతో ఈ లోకంలో నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. అంత నిజమైనటువంటి ప్రేమతో, నిస్వార్థమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. అంతటి ప్రేమకి ఈరోజు నేను దూరం అయ్యాను గనక నేను కన్నీరు గారుస్తున్నాను, నేను ఏడుస్తున్నాను, నేను మూలుగుతున్నాను దావీదు అంటాడు. నా ప్రియమైన సహోదరుడ, సహోదరి, మా లోకంలో ప్రతి ప్రేమలోనూ స్వార్థం ఉంది, ప్రతి ప్రేమలోనూ స్వార్థం ఉంది. ఒక భక్తుడు ఏమో తెలుసా? స్వార్థ చింతన లాభయోజన కనబడును ప్రతి బంధములో అని ఒక భక్తుడు అనేటువంటి మాట. నా ప్రియమైన సహోదరుడు, ప్రతి బంధములోనూ స్వార్థం ఉంది, ప్రతి ప్రేమలోనూ స్వార్థం ఉంది, ప్రతి మనుషుడు చేసే ఉపకారంలోనూ స్వార్థం ఉంది. స్వార్థము లేని ప్రేమ నా యేసయ్య ప్రేమ, స్వార్థము లేని ప్రేమ పరిశుద్ధుడైన దేవుని ప్రేమ. నిస్వార్థంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తన రక్తమంతా మన కొరకు కాచాడు, తను మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. మరలా మనం అనాథలం కాకూడనట్లు మన కొరకు ఆయన మరలా తిరిగి లేచాడు. అంత మాత్రం కదా, ఆయన పరలోకానికి వెళ్ళాడు మన కోసం స్థలం సిద్ధపరచడానికి. అంత మాత్రమే కాదు, ఆయన మరలా మన కొరకు పరిశుద్ధాత్మను మనల్ని ఆదరించడానికి పంపించాడు ఆయన. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, అంతటి శ్రేష్టమైన ప్రేమతో ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. నీకోసం ఎవరైనా ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? చాలా మంది అంటుంటారు ఒక మాట, ఏమని తెలుసా? చావైనా బ్రతికైనా నీతోటే, నీకోసం ప్రాణమైనా ఇస్తాను, నీకోసం నేను ఏమైనా చేస్తాను, నేను చచ్చే వరకు నీతోటే. నేను చెప్తాను ఒక మాట, చంపకుండా ఉంటే, ప్రాణం తీయకుండా ఉంటే ప్రాణం ఇచ్చినంత గొప్పే. యవనస్తులు చెప్తా ఉంటారు కొన్నిసార్లు, నా కోసం ప్రాణమన్నా ఇస్తానన్నాడు. ఆ మాటలకి ఎవరైనా యవనస్తులతో లేకపోతే యవన సహోదరుడితో ఆ మాట చెప్పినప్పుడు, మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ అనలేదే నా తోటి ఇలాంటి మాట, నా తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ ఇంత బలమైనటువంటి ప్రేమ నా పట్ల చూపించలేదే. ఎంత ప్రేమ నా పట్ల! ఆ ప్రేమను నమ్మొద్దు నా సహోదరి, ఆ ప్రేమను నమ్మొద్దు నా సహోదరుడా. నీకంటే తెల్లగున్న వ్యక్తి ఇంకొక వ్యక్తి కనబడితే నువ్వు మరలా గుర్తురా వ్యక్తికి. నీకన్నా డబ్బున్న వ్యక్తి మరొక వ్యక్తి కనబడితే మరలా నీ ఛాయలు కనబడ్డ వ్యక్తి, మరలా నువ్వెవరో కూడా తెలియదు, నువ్వు పాకులాడడం తప్ప. అది నిజమైన ప్రేమ కాదు, అది మోసగించే ప్రేమ, అది ఆకర్షించే ప్రేమ, అది పాపపు ఊబిలోనికి తోసేసే ప్రేమ. నా యేసయ్య ప్రేమ లాంటిది కాదు. శ్రేష్టమైన ప్రేమతో, యథార్థమైన ప్రేమతో, నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు నా యేసు. దావీదు అంటున్నాడు, ఇంత నిస్వార్థంగా ప్రేమించే ప్రేమని రోజు నేను కోల్పోయాను, ఇంత నిస్వార్థంగా ప్రేమించే ఆ ప్రేమకు నేను దూరం అయ్యాను గనుక ఆ ప్రేమ కొరకు నేను ఏడుస్తూ ఉన్నాను, ఆ ప్రేమ కొరకు నేను కన్నీరు కారుస్తున్నాను, ఆ ప్రేమ కొరకు నేను విలపిస్తూ ఉన్నాను, ఆ ప్రేమ కొరకు ఈరోజు ఏ దేవుని యొక్క పాదాల చెంత నేను మొరపెడుతున్నాను. ప్రతి రాత్రి కూడా నేను ఏడుస్తున్నాను, కన్నీరు గారుస్తున్నాను. నా పడక, నా కన్నీటి వల్ల నా పడక కొట్టుకుని పోతా ఉంది. దావీదు మహారాజా, ఓ దావీదు మహారాజా, ఎందుకయ్యా అంత కన్నీరు కారుస్తున్నావు? పైనకు చూడాల్సినటువంటి వ్యక్తిని నేను పైకి చూడకుండా కిందకు చూశాను. అంత మాత్రం కదా